ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. సార్, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆ రోజు కానీ ఈరోజు కానీ లోకేష్ అన్న పాదయాత్ర ఆంధ్రప్రదేశ్కు మంచి ఆదరణ వచ్చి మనం ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద మెజార్టీతో గెలిచినామంటే మన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ అట్టడుగు కులాలకు ఉన్న వారికి ఆదరణతోనే మనం ఈరోజు గెలిచినాం. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని అక్కడనే దృష్టి పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది. సార్, మీరు ఉన్న ఒక రెండు మాటలు వచ్చి మీరు ఒక మాట ఇచ్చారు సార్, తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పడం జరిగింది. సార్, మీ దృష్టిలో తెలంగాణ ఉన్నదా లేదా నా యొక్క కోరిక. నేను శ్రావణమైన బాలనర్సేను, బచ్చనపేట మండల్, జనగామ జిల్లా. నేను మాజీ సర్పంచ్ని. గతంలో మీరు మా ఊరు నుంచి వరంగల్ నుంచి నర్మేట కానీ ఇటు బచ్చనపేట కానీ మీరు వచ్చినప్పుడు మీ పాదయాత్రలో మీకు 20-30 సంవత్సరాల క్రితం మా ఊరికి వచ్చారు సార్. అప్పుడు నా పెద్ద కొడుకుతోని మీ చేతి కల్పించిన సార్. అప్పుడున్నటువంటి ఆదరణ ఇప్పుడున్నది సార్. దానికి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసింది అనుకుని మేము అనుకుంటాం సార్. ఇక్కడున్న కార్యకర్తలు ఆగమవుతుంది సార్. దానికి మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే మళ్ళీ యువ నాయకులను, యువ ఇన్ఛార్జీలను మొత్తం మీరు వచ్చి వాళ్ళ యొక్క పదవులను తీసేసారు సార్. ఆ పదవులను మళ్ళీ యథావిధిగా ఎవరైతే యాక్టివ్ ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఇచ్చి ఆ నియోజక బాధ్యత అప్పచెప్పినట్టు అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాబోయే సంస్థ ఎన్నికలలో రేపు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్లు కానీ, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మన కార్యకర్తలు ఉన్నారు సార్. ఆనాడు ఎన్టీ రామారావు చేసిన సేవలు కానీ, మీరు చేసిన సేవలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోయిందని ప్రజలు బాధపడుతుండ్రు సార్. దానికి మీరు ఈ తెలంగాణ రాష్ట్రం పైన మాకు ఒక దృష్టి పెట్టాలని నా కోరిక సార్. నేను సామాన్య కార్యకర్తను, నేను రాష్ట్ర నాయకునిగా, జిల్లా నాయకునిగా, మండలంలో అత్యధికంగా సభ్యత్వాలు చేయించినటువంటి వ్యక్తిని నేను. నాకు జనగామ జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 4 మండలాలు, తర్వాత 7 మండలాలు, అయితే 7 మండలాలలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసినాం సార్. గద్దెలు కట్టినాం. కాసాని జ్ఞానేష్ పేరు మోసం చేసిండు సార్. మరి అటువంటి లుచ్చన కొడుకులకు పదవి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుంది సార్. మంచి యువకులకు ఇచ్చి మంచి క్యాడర్ను మనం సంపాదించుకోనంటే తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుంటారు సార్. సభ్యత్వానికి 100 రూపాయలు కానీ, 200 కానీ, 1000 రూపాయలైనా ఇచ్చి సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు ఉన్నాడు సార్. ఆనాడు బియ్యం పథకం కానీ, పింఛన్లు కానీ, ఆనాడు ఉన్నటువంటి సైకిళ్ళు ఇచ్చినటువంటి విద్యార్థులకు కానీ తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది సార్. మహిళలకు మంచి ఆదరణ ఇచ్చినటువంటి మహిళా సంఘాలు పెట్టినటువంటి మన తెలుగుదేశం పార్టీ సార్. ఈరోజు మొన్న ఆంధ్రాలో వర్షం వచ్చింది, కొట్టుకోపోయినరు. వారికి మీరు ఏ విధంగానైతే పడవలో పోయి సంజాయిషి ఇచ్చి వాళ్ళని ఓదార్పించారో, మరి ఈ తెలంగాణకు ఒక వరద వస్తే మరి మీరు పడవలు వచ్చి మా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ ప్రజలు కాకుండా తెలంగాణలో నుండి ప్రజలందరినీ మీరు ఏ విధంగా ఓదార్తారు సార్? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మీ పిల్లలు సార్. ఇప్పుడున్నటువంటి రాజకీయం చేస్తున్నటువంటి పిల్లలు కూడా మీ పిల్లలు సార్.
మీకున్నటువంటి గొప్ప మనస్తత్వంతో తెలంగాణ ప్రజలను మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఒక అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక యువకునికి ఇచ్చి మంచి కుల పిచ్చి లేకుండా, మత పిచ్చి లేకుండా, మానవత్వంతో, మంచితనంతో తెలంగాణ ప్రజలను ఆదరించే వాడే తెలుగుదేశం బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా నిదర్శనం ఉండాలి సార్. అటువంటి నాయకుడిని, యువ నాయకుడిని మీరు రాష్ట్ర అధ్యక్షుని ఇవ్వండి సార్. త్వరలో ఇచ్చినట్టయితే నేను ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత అతను పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి అయిందో, ఒక మారుమూల గ్రామం బచ్చన్నపేట మండలంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బచ్చన్నపేట మండలం లాస్ట్ సార్ మాది. అటువంటి గ్రామం నుంచి నేను పాదయాత్ర, తెలుగుదేశం పార్టీ నుంచి నేను పాదయాత్ర అయితే సార్ అనునిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు నేను పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కోసం నేను కృషి చేస్తాను సార్. మా పైన మీరు ఒక దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్ర పైన పాదయాత్రకు ఆఫ్టర్ దసరా తర్వాత నేను పాదయాత్ర చేస్తాను సార్. నా పైన ఒక దృష్టి పెట్టుకొని మీరు ఈ తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టుకొని నీ పిల్లలం సార్, మేము ఒక ఆంధ్రప్రదేశే వాళ్ళందరూ నీ పిల్లలు గారు సార్. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పిల్లలు కూడా ఏ కుల మత భేదం లేకుండా అందరికీ నువ్వు సహకారం చేసినావు, సాయం చేసినావు, మంచిగా ఉన్నావు సార్. అటువంటి ఆదర్శమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళొకసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పెట్టుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్.